చివరిగా గేల్, రోహిత్ శర్మలో ఎవరు టీ20 బెస్ట్ ఓపెనర్ అనే ప్రశ్న ఎదురుకాగా కోహ్లీ ఎలాంటి టైం తీసుకోకుండా గేల్ పేరునే చెప్పాడు. దీంతో కోహ్లీతో జరిగిన ర్యాపిడ్ ఫైర్లో బెస్ట్ టీ20 ఓపెనర్గా గేల్ నిలిచాడు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ ర్యాపిడ్ ఫైర్లో సచిన్, రోహిత్, శిఖర్ ధవన్, సెహ్వాగ్ లాంటి పేర్లను కాదని గేల్ను బెస్ట్ టీ20 ఓపెనర్గా కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ చెప్పిన ఈ సమాధానంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గేల్ టీ20 క్రికెట్లో ఇప్పటికే శిఖరాన ఉన్నాడు. టీ20 చరిత్రలో గేల్ ఓవరాల్గా 455 ఇన్నింగ్స్లలో 14,562 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే 142 మ్యాచ్లు ఆడిన ఈ వెస్టిండీస్ లెజెండర్ 4,965 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో వరుసగా 2 సీజన్లలో గేల్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలవడంతో పాటు ఈ మెగా లీగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు కూడా గేల్ పేరిట ఉండడం విశేషం. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే గేల్, కోహ్లీ ఇద్దరు కూడా గతంలో ఆర్సీబీ తరపున ఆడారు. ఆ సమయంలో కోహ్లీ గేల్ బ్యాటింగ్ దగ్గరుండి చూశాడు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఐపీఎల్లో చాలా ఏళ్ల చక్కటి అనుబంధం ఉంది. గేల్ ఇప్పటికే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ తమ టీ20 కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఓవరాల్గా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా గేల్ని ఎంచుకోవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.